అలాంటి ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుడు ఇక్కడ చక్కని మాట చెబుతున్నాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎవరి మాట వినాలి చెప్పాలి? ఎవరి మాట వినాలా? అందరు చెప్పాలి. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. ఎలా వినాలంట? శ్రద్ధగా వినడం వేరు, శ్రద్ధగా వినడము వేరు. పని చేయడం వేరు, శ్రద్ధగా పని చేయడము వేరు. మీ అందరికి తెలుసు, శ్రద్ధ పెట్టి వంట చేస్తే చాలా బాగుంటది. ఎవరి శ్రద్ధ లేకుండా వంట చేస్తే పులుపు ఎక్కువ అవ్వచ్చు, కారం అని ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఉప్పు అయినా ఎక్కువ, ఏదో ఒకటి పొరపాటు జరుగుతుంది. కనుక మనకి శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి, లేకపోతే అబ్రహాముతో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా విన్నాడు, మారు మాట చెప్పలేదు. అబ్రహాము వచ్చే అన్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు?